రైట్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న ఛత్తీస్గఢ్ సమీప ప్రాంతాలలో కూడా భారీ ఎన్కౌంటర్ జరగడం జరిగింది. సో ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు సిపిఐ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారు చనిపోవడం జరిగింది. వారితో పాటు మరో 27 మంది మావోయిస్టులను చంపేసిన పరిస్థితి. సో తక్షణమే ఈ ఆపరేషన్ కగార్ను ఆపేయాలంటూ కూడా పౌర హక్కుల సంఘం సంబంధించిన నాయకులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్ ఎట్లా చూస్తారు నిన్న ఏదైతే జరిగిన ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి అయిన కేశవరావు గారు చనిపోవడం జరిగింది, అదేవిధంగా 27 మంది చనిపోవడం జరిగింది. సో ఎట్లా చూస్తారు, ఏంటి ఆపే ప్రయత్నం కనిపిస్తూ ఉందంటారు? నిన్న మే 21, 2025 నాడు జరిగిన ఎన్కౌంటర్లో నారాయణపూడు అబూజ్మాడు అడవుల్లో చనిపోయిన ఎన్కౌంటర్లో 28 మందితో పాటు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా చనిపోయాడు. ఎవరితోనైతే భారత ప్రభుత్వం చర్చలు జరపాలో, ఎవరితోనైతే శాంతిని నెలకొల్పటానికి అవకాశం ఉందో ఆయనను చంపేసినాక మీకు చర్చలు ఎక్కడి నుంచి వస్తాయి? శాంతిని ఎక్కడికి వెళ్ళి నెలకొల్పుతారు? నిజంగా ప్రజల మీద భారత ప్రభుత్వం పైన ప్రేమ ఉంటే మావోయిస్టు పార్టీలో ఇప్పటికే మిగిలి ఉన్నారు. ఇవాళ నంబాల కేశవరావు చనిపోవచ్చు, ఆయన సమకాలీకులు అందరూ మిగిలే ఉన్నారు. ఆయనతో చర్చలు జరపండి. చర్చలు జరపడానికి ప్రాతిపదిక కాల్పుల విరమణ చేయండి. కాల్పుల విరమణ చేసి చర్చలు జరిపి మొత్తం ఆపరేషన్ కగార్ అనే పథకాన్నే తీసేయండి. ఆ దండకారణ్యంలో మోహరించిన 650 పోలీసు క్యాంపులను ఎత్తివేయండి. అక్కడ సైన్యం, భారత సరిహద్దులో పనిచేయాల్సిన సైన్యం దండకారణ్యంలో మోహరించబడింది. అది సరిహద్దా భారతదేశానికి? యుద్ధంలో పాల్గొనాల్సిన యుద్ధ శకటాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ యుద్ధం జరుగుతుందా? అంటే ఒక పక్క శాంతి చర్చలు జరుపుతామని చెప్పేసి అటు కేంద్రం నుండి చెప్తా ఉన్నారు, కానీ ఒక పక్క కాల్పులేమో ఎక్కడ ఆగట్లేవు సార్. ఎట్లా అదే చెప్తున్నాం. ఒకవైపు భారత సమాజం అంతా ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న వాళ్ళు, చట్టాల పైన విశ్వాసం ఉన్న వాళ్ళు, ఈ వ్యవస్థ పైన విశ్వాసం ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు ముక్త కంఠంతో భారతదేశం అంతా చర్చలు జరిపి, బేసికల్గానే భారత సమాజం ఒక శాంతి కాముక సమాజం, ఒక సంయమనాన్ని పాటించే సమాజం. రక్తపాతం కోరుకోరు. నీవు రక్తపాతానికి శ్రీకారం చుట్టి కొనసాగిస్తానంటావు. ఒక వ్యక్తి మన దేశంలో మరొక వ్యక్తిని చంపితే అది హత్య అవుతుంది. హత్య చేసిన వాళ్లను నిన్న భారత ప్రధాని స్థాయి కేంద్ర హోంశాఖ మంత్రి ప్రశంసిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు, అవార్డులు ఇస్తాడు, రివార్డులు ఇస్తాడు, చరిత్ర మొత్తంలో వాళ్ళ పేర్లు రాసి పెడతాడు. ఎంత అన్యాయం ఇది! మా అందరికి ప్రధాని, అందరినీ కాపాడాల్సిన ఎవరైనా దారి తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మన పాలకుల పైన ఉంటుంది. ఎవరైనా తుపాకులు పడితే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా నేరం అవుతుంది. ఆయనను తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబెట్టాలి. కానీ నీవు తుపాకీ పట్టి చంపితే, తుపాకీ పట్టడమే నేరం అయితే మొట్టమొదటి నేరస్తులు ప్రభుత్వ సాయుధ బలగాలు, పోలీసులు. అట్లా అది కాదు. తుపాకీకి తుపాకీ సమాధానం అయితే, తూటాకు సమాధానం అయితే, పన్నుకు పన్ను, కన్నుకు కన్ను అనే సూత్రాన్ని కనుక మీరు చెప్తే అది ఆటవిక న్యాయం అవుతుంది. ఇక్కడ ఏదైతే ఆదివాసులను అభివృద్ధి చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, సో అభివృద్ధికి వెళ్తున్న అధికార ప్రతినిధుల్ని అక్కడ చంపేస్తా ఉన్నారు. సో దాని కారణంగానే ఈ ఆపరేషన్ కగార్ నిర్మించమని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఏంటి? దీనిపై ఎప్పుడైంది మీకు అభివృద్ధి చేద్దామనే ఆలోచన? 80 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. మరి ఏది మీ అభివృద్ధి? ఇప్పటికీ కూడా మీరు కెమెరాలు పట్టుకొని, మీకు పత్రికా స్వేచ్ఛ ఉంటే భారతదేశంలో కెమెరాలు పట్టుకొని పోండి, ఒక మహిళను చిత్రీకరణ చేయండి. ఒక్క టవల్ చుట్టుకొని ఉంటుంది, ఒక టవల్ ఇట్లా వేసుకొని ఉంటుంది. ఏది అభివృద్ధి? మీరు ఏం చేసిండ్రు? మావోయిస్టులో ఆ ప్రాంతానికి వెళ్ళి 30 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది, 80 సంవత్సరాలు. మరి 50 సంవత్సరాల కాలంలో ఏం చేసిండ్రు? మీ అభివృద్ధి ఇప్పటికీ కూడా రోడ్లు వేస్తున్నామంటున్నారు. ఎవరికి కావాలా రోడ్లు? 6 లేన్ల రోడ్లు వాళ్ళకెందుకు? వాళ్ళకు 2 వీలర్సే లేవు. ఇప్పుడు 2 వీలర్స్ వచ్చినాయి. 2 వీలర్కు సరిపోయే రోడ్డు వేయండి. మీరు రోడ్డు ఎందుకు వేస్తున్నారంటే కోకాకోలాలు, థమ్సప్లు, బాటల్స్ పలిగిపోకుండా, ఒకదానికొకటి పగిలిపోకుండా అద్దాల రోడ్లు వేస్తున్నారు. అద్దాల రోడ్లు ఎందుకు? వాళ్ళకు
మీరు చేసిన దోపిడీ ఖనిజ సంపదను చెట్లను నరికేసారు. అదేవులో లక్షలాది చెట్లను నరికేసారు. రేపటి సమాజానికి ఇంత ఆక్సిజన్ కూడా దొరకదు. దుర్మార్గమైన విధ్వంసకరమైన అభివృద్ధి ఇది. మానుకోండి దాన్ని. అంటే కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఫలానా డేట్ వరకు మావోయిస్టులు అందరినీ అంతం చేస్తామని మాట్లాడుతున్నాం. సాధ్యమంటారా మావోయిస్టులను అంతం చేయడం? మాజీ డీజీపీ దొరగారు ఒక మాట చెప్పారు, అమిత్ షా గారు వినండి. ఆయన అనుభవంతో చెప్పారు, నువ్వు 2026 మార్చి 31 కాదు కదా, ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో భావాలు ఉంటాయి, ప్రజలకు మేధస్సు ఉంటుంది. ఇందులోకి వెళ్ళి గుండెలోకి వెళ్ళి నువ్వు తుడిచిపెట్టలేవు. మావోయిస్ట్ పార్టీ అంటే గది. మావోయిస్ట్ పార్టీ భౌతికంగా నీకు బలహీనంగా కనబడుతుందేమో, ఆ లెక్కలు వేసుకుంటే మోసపోతారు. గుర్తుపెట్టుకోండి, మొత్తం అశేష కోట్లాది ప్రజల గుండెల్లో నిక్షిప్తమై ఉంది మావోయిస్ట్ పార్టీ ఆ భావజాలం. అంటే ఒక మాటలో చెప్పదలుచుకుంటే అందరూ సమానంగా బ్రతకాలనేదే ఆ సిద్ధాంతం. అందరూ సమానంగా బ్రతకూడదని పెట్టుబడిదారు వర్గం, ఆదాని అంబానీ గుజరాతీలు కోరుకుంటారు. ప్రజలకు ఏది కావాలి? అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరిగితే 80 కోట్ల మందికి నువ్వు బియ్యం ఎందుకు పంపిణీ చేస్తావు? ఆ 80 కోట్ల మంది తిరుగుబాటు చేస్తే మీరు ఏడు ఉంటారు అనేది ప్రశ్న. ఇప్పుడైతే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరగడం తెలుసు, ఇక్కడతో ఆగే ఛాన్స్ ఉందంటారా? ఇది ఎట్లా అంటారు? ఆగదనే చెప్పిండు డీజీపీ దొర, చెప్పిండు ఇది ఆగదు, ఆకలి పోరు ఆగదని గద్దర్ ఎప్పుడో చెప్పిండు. ఇది ఆగదు. మీరు ఉచిత బియ్యం 80 కోట్ల మందికి ఇచ్చినంత మాత్రాన ఆకలి పోదు. ఆకలి పోనంత వరకు ఆకలి చావులు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో. ఆకలి చావులు జరుగుతున్నంత వరకు, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నంత వరకు, ప్రజలు సమస్యల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నంత వరకు ఈ పోరాటాలు ఉంటాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక